ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో 28 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచిలో ఉన్న ఒక గృహానికి వాస్తు ప్రకారంగా ఏ విధమైన ప్లాన్ వేస్తే అద్భుత ఫలితాలు వస్తాయో చూద్దాం. ఇది ఒక ఈశాన్య బ్లాక్ స్థలం. అంటే ఈ స్థలానికి ఉత్తరం దిక్కులోను మరియు తూర్పు దిక్కులోను రోడ్లు ఉన్నాయి. 90 డిగ్రీలలో ఉండవలసిన తూర్పు 118 డిగ్రీలలో ఉంది. అంటే ఈ స్థలం 28 డిగ్రీలు ఆగ్నేయం వైపుగా తిరిగి ఉంది. కావున ఈ రోడ్లను ఈశాన్యం రోడ్డు మరియు ఆగ్నేయ రోడ్డుగా చెప్పవచ్చు. ఈ ప్లాట్ తూర్పు పడమరలుగా 51 అడుగులు, ఉత్తర దక్షిణాలుగా 50 అడుగులుగా ఉంది. ఈ ప్లాటు మన సబ్స్క్రైబర్ గారైనటువంటి శ్రీ శ్రీనివాస్ గారిది. ఆయన ఖమ్మానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కోరిక మేరకు ఈ ప్లాన్ మనం ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా మొత్తం స్థలానికి దిక్సాధన చేసిన అనంతరం ఎక్కడ గేట్లు రావాలి, ఎక్కడ సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేయాలి, ఎక్కడ సంపు ఏర్పాటు చేయాలి అనే విషయాలను నిర్ధారించడం జరిగింది. ఉత్తరం దిక్కులో వాయువ్యం మూల నుండి 28 అడుగులు, ఈశాన్యం నుండి 18 అడుగులకు మధ్యలో ఉండే 5 అడుగుల స్థలంలో అత్యద్భుత స్థానం ఉంది. కావున ఇక్కడ గేట్ ఏర్పాటు చేసుకుంటే అద్భుత ఫలితాలు పొందవచ్చు. అలాగే తూర్పు దిక్కులో ఈశాన్యం మూల నుండి 12 అడుగుల వరకు అత్యద్భుతమైన స్థానం ఉంది. కావున ఈశాన్యం మూల నుండి ఒక 2 అడుగులు వదిలి 12 అడుగుల మధ్యలో ఎక్కడైనా గేటు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ 12 అడుగుల తర్వాత నీచ స్థానం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గేటు ఏర్పాటు చేసుకోరాదు. ఇక సెప్టిక్ ట్యాంక్ విషయానికి వస్తే చిత్రంలో చూపించిన విధంగా ఉత్తరం గోడ నుండి 20 అడుగుల నుండి 6 అడుగుల వరకు, అంటే దక్షిణం గోడ నుండి 24 అడుగుల దూరంలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. సెప్టిక్ ట్యాంకు ఇంటికి కానీ కాంపౌండ్ వాల్కు కానీ తగలకుండా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సంపు చిత్రంలో చూపిన విధంగా కొంచెం అటు ఇటుగా ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ఇంటి విషయానికి వస్తే తూర్పు పడమరలుగా 39 అడుగులు, ఉత్తర దక్షిణాలుగా 32 అడుగుల 6 అంగుళాలుగా పొడవు వెడల్పులను నిర్ణయించడం జరిగింది. సెట్ బ్యాక్స్ విషయానికి వస్తే పడమరలో 3 అడుగులు, దక్షిణంలో 3 అడుగులు, తూర్పులో 9 అడుగులు, ఉత్తరంలో 14 అడుగుల 6 అంగుళాలు వదలడం జరిగింది. ఇక్కడ నేను చెప్తున్న ప్రతి విషయము ఈ స్థలానికి మాత్రమే సంబంధించిందిగా భావించండి. ఈ స్థలం యొక్క పొడవు వెడల్పుల దృష్ట్యా, తిరిగిన డిగ్రీల దృష్ట్యా మాత్రమే ఈ అంశాలు చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ పరిస్థితుల దృష్ట్యా మెట్లను తూర్పు ఆగ్నేయంలో మాత్రమే ఏర్పాటు చేయాలి. ఉత్తర వాయువ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయరాదు. అలాగే ఖాళీ స్థలం కూడా ఈ ప్లాట్కు సంబంధించినంత వరకు తూర్పు కంటే కూడా ఉత్తరంలో మాత్రమే అధికంగా ఉండాలి. ఎందుకంటే 28 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచిలో ఉండడం వలన ఈశాన్యం ఈ ప్లాట్లో ఉత్తరం దిక్కులో విస్తరించి ఉంది. కాబట్టి ఖచ్చితంగా తూర్పు కంటే ఉత్తరంలో మాత్రమే ఎక్కువగా ఖాళీ స్థలం వదలాలి. అలాగే సెప్టిక్ ట్యాంకు కూడా మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా తూర్పు దిక్కులో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్లాట్కి గనక మనం ఉత్తరంలో ఏర్పాటు చేస్తే అది ఈశాన్యంలో ఏర్పాటు చేసిన విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం వైపుగా సెప్టిక్ ట్యాంకు ఏర్పాటు చేయవద్దు. ఈ గృహం యొక్క ద్వారాల విషయానికి వస్తే తూర్పు సింహద్వారం ఈశాన్యం మూల నుండి 2 అడుగులు వదిలి
6 అడుగుల లోపు ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తరం దిక్కులో ద్వారాన్ని వాయువ్యం మూల నుండి 21 అడుగులు, ఈశాన్యం మూల నుండి 15 అడుగుల మధ్యలో గల 3 అడుగుల ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ ద్వారాలకు ఎదురుగా గేట్లు రాలేదని దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దక్షిణం రోడ్డు లేదా పడమర రోడ్లు ఉన్నప్పుడు తప్పనిసరిగా ద్వారాలకు ఎదురుగా గేట్లు రావాలి. కానీ ఇక్కడ ఉత్తరం రోడ్డు మరియు తూర్పు రోడ్లు ఉన్నాయి కాబట్టి గేట్లకు ఎదురుగానే మెయిన్ డోరు లేదా మెయిన్ డోరుకు ఎదురుగా గేటు రావాల్సిన అవసరం లేదు. ఫలితం కొంత తగ్గినా పర్వాలేదు అనుకుంటే ఉత్తర ద్వారం ఎదురుగా గేటు ఏర్పాటు చేసుకోవచ్చు. తూర్పులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ డోర్కి ఎదురుగా గేటు ఏర్పాటు చేయవద్దు. ఎందుకంటే అది డిగ్రీల ప్రకారంగా నీచ స్థానంలో పడుతూ ఉంది కాబట్టి. నేను చిత్రంలో సూచించిన ద్వారాలు, గేట్లు అత్యుత్తమ ఫలితాలు ఇచ్చేవిగా గుర్తుంచుకోండి. కిచెన్ ఆగ్నేయంలో సరైన స్థానంలోనే వచ్చింది. ఇక టాయిలెట్స్ విషయానికి వస్తే పడమర దిక్కులో వాయువ్యం మూల నుండి 15 అడుగులు, నైరుతి మూల నుండి 12 అడుగుల తర్వాత గల మధ్య ప్రాంతంలోను మరియు దక్షిణం దిక్కులో నైరుతి మూల నుండి 18 అడుగుల తర్వాత టాయిలెట్ కమ్మోడ్ ఏర్పాటు చేసుకోవడానికి అద్భుతమైన స్థానాలు ఉన్నాయి. వీటి ఆధారంగా చిత్రంలో చూపించిన విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లోను, మాస్టర్ బెడ్రూమ్లోను టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ మాస్టర్ బెడ్రూమ్లో డోరుకు ఎదురుగా టాయిలెట్ వద్దు అని మీరు అనుకున్నట్లయితే ఈ చిత్రంలో చూపిన విధంగా అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే కొందరు దీన్ని ఆగ్నేయం పెరిగిన దోషం ఏర్పడుతుందని భయపెడుతూ ఉంటారు. ఇది ఇంటి లోపలే ఉంది కావున ఎలాంటి దోషం ఉండదు. ద్వారాలు మరియు కిటికీల విషయంలో మీకు సెంటిమెంట్స్ ఉన్నట్లయితే మీకు నచ్చిన నెంబర్ల ప్రకారం ఏర్పాటు చేసుకోండి. నేను ప్లాన్లో గోడల మందంతో కలుపుకొని పొడవు వెడల్పులను చూపడం జరిగింది. ఎందుకంటే మీరు 9 అంగుళాల గోడ నిర్మిస్తారో 14 అంగుళాల గోడలు నిర్మిస్తారో నాకు తెలియదు కాబట్టి నేను గోడల మందంతో కలిపి ఈ ప్లాన్లో మీకు పొడవు వెడల్పులు చూపడం జరిగింది. అలాగే లోపలి గోడలు 4 అంగుళాల గోడలైనా కట్టుకోవచ్చు లేదా 9 అంగుళాల గోడలైనా కట్టుకోవచ్చు. అయితే పిల్లర్లు కనిపించకుండా ఆ గోడల మందాన్ని మీరు నిర్ణయించుకోవడం మంచిది. నేను పిల్లర్లను ఈ ప్లాన్లో చూపకపోయినప్పటికీ మనకి 12 పిల్లర్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరు ఇంజనీర్ను సంప్రదించి 1 అంతస్తు నిర్మిస్తారా, 2 అంతస్తులా, 3 అంతస్తులా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు స్టాండర్డ్గా ఉండే విధంగా మీకు స్ట్రెంత్ ప్రకారంగా పిల్లర్లు ఎక్కడ వేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు సూచించడం జరుగుతుంది. కాబట్టి పిల్లర్లు, బీములు కనిపించకుండా గృహ నిర్మాణం చేసుకోవడం మంచిది. అలాగే బ్రహ్మస్థానంలో కూడా భీమ్ రాకుండా చూసుకోవడం మంచిది. ఇక చివరగా నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. నేను ఈ వీడియోలో చెప్పినటువంటి అంశాలు మన సబ్స్క్రైబర్ అయినటువంటి శ్రీనివాస్ గారు చెప్పిన విధంగా, వారు చెప్పిన విధంగానే 28 డిగ్రీలు ఆగ్నేయం వైపుగా టిల్ట్ అయి ఉంది అనే అంశం ఆధారంగానే ఈ ప్లాన్ అంతా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఇలాంటి ప్లాట్లకు మాత్రమే వర్తిస్తుంది. డిగ్రీల వేరియేషన్ వేరే విధంగా ఉన్నప్పుడు ఈ ప్లాన్ మీకు సరిపోకపోవచ్చు. అలాగే పొడవు వెడల్పులపై కూడా ప్లాన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మనవి. మరొక అంశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.